3వ వచనం చాలా ఇంపార్టెంట్ అంటే, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపమే ఆరోపింపబడదు. అందుకనే ధర్మశాస్త్రములకు ముందున్న యుగాన్ని ఏమన్నారంటే నిష్కల్మష యుగము. అందుకని అక్కడ పాపము చేసిన కూడా ఏదో మనస్సాక్షితో దేవుడు మాట్లాడినప్పుడు లేదా మనిషి ఆగటమే కానీ రూల్ అనేది లేదు. అంటే ఇది ఇప్పుడు దీనికి మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, బస్సులో సిగరెట్ తాగితే 50 రూపాయలు ఫైన్ ఆజ్ఞ. ఇప్పుడు తాగిన వాడిని పట్టుకుంటారు, 50 రూపాయలు ఫైన్ వేస్తారు. అది లేనప్పుడు చాలా మంది తాగారు, కానీ వాళ్ళకి ఫైన్ ఎందుకు పడలేదు? అప్పటికి రూల్ లేదు. ఇప్పుడు ఆ రూల్ వచ్చి ఏం చేసిందంటే ఆ పాపానికి బలం ఇచ్చింది. అంటే ఇప్పుడు పాపమునుకున్న బలం ఏంటి? ధర్మశాస్త్రం. ఓకే, పాపం వలన వచ్చే జీతము మరణం. మరణానికి ఉన్న బలం ఏంటి? పాపం. పాపమునుకున్న బలం ఏంటి? మనల్ని ఎటర్నల్ డెత్ లోనికి తీసుకెళ్ళిపోతుంది, 2వ మరణములోనికి. ఇప్పుడు ఈ 2వ మరణము నుండి, మామూలు మరణము నుండి, పాపము నుండి, ధర్మశాస్త్రము నుండి మనల్ని విడిపించాలంటే విమోచకుడు ధర్మశాస్త్రానికి లోబడిన వాడు అవ్వాలి. ఇది గలతీ పత్రిక 4:4 మనం ప్రారంభ రోజే మనం చదివాం. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీ యందు పుట్టి మనము ఆయనకు దత్తపుత్రులము కావాలని ఆయన ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయన. అంటే ధర్మశాస్త్రానికి ఎందుకు లోబడ్డాడంటే పాపమునకు బలం ధర్మశాస్త్రం. కాబట్టి ఈ పాపము యొక్క బలము నిర్వీర్యము కావాలంటే యేసు ప్రభువు ధర్మశాస్త్రమునకు లోబడితే పాపము యొక్క బలాలు, పునాదులు కదిలిపోతాయి. మాత్రమే కాదు, యేసయ్యలో అసలు పాపమే లేదు. అందుకని యేసయ్య పాపాన్ని తునిమాడాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణాన్ని తునిమాడాడు. అందుకని ఇక్కడ ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలు అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏమంటున్నారంటే, ఓ మరణమా నీ విజయము ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే అయినను ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ జయం మనకి ఎలా వచ్చింది? యేసయ్య సిలువలో చనిపోవడం బట్టి. సిలువ ద్వారా మనకు విక్టరీ వచ్చింది. ఫర్ సపోజ్ మీకు అర్థమయ్యేలాగా చెప్తా. ఒక ఆయన ఆర్చరీ ఆడాడు ఇండియా తరపున. ఆర్చరీ అంటే తెలుసా? బాణంతో ఇట్లా కొట్టడం. ఆడింది ఒక్కడే, కానీ తెల్లారి పేపర్లో ఏం పడింది? ఇండియా ఈజ్ ఓన్. అంటే భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఆడారా? ఆట ఆడు, వాళ్ళ దేశంలో ఉన్నారు. కాబట్టి ఒక్కడు ఆడిన ఆట వలన అందరికి విజయం వచ్చినట్టు యేసు ప్రభువు ఒక్కడు ధర్మశాస్త్రమును జయించి, ఒక్కడే పాపాన్ని జయించి, ఒక్కడే మరణాన్ని జయించి తనను నమ్మడం ద్వారా ఆ విజయాన్ని మనకు ఆపాదించాడు. చప్పట్లు కొట్టండి. అంటే మనం పడవలసిన శ్రమ ఆయన పడ్డాడు, మనకు పడాల్సిన శిక్ష ఆయనకి పడింది. ఇప్పుడు హోషేయ ప్రవచన గ్రంథం 13:14 చెప్పబడిన ఆ ప్రవచనము